తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి లైఫ్ సైన్సెస్, టూరిజం, ఐటీ వంటి రంగాలు ఎంతో అనుకూలమని విదేశీ ప్రతినిధులు తమ దేశాలు, సంస్థల ద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెట్టించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. పెట్టుబడులకు ముందుకొచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని, అన్ని రకాల అనుమతులు సులభంగా అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. భారత్ సదస్సు 2025లో భాగంగా విదేశీ ప్రతినిధులకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, యువజన, పర్యావరణ న్యాయం, ప్రపంచ శాంతి, రాష్ట్రంలోకి పెట్టుబడుల ఆహ్వానం, అహింస అంశాలు ఇతివృత్తంగా కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన భారత్ సదస్సు 2025 రెండో రోజుకు చేరింది. ఈ సదస్సుకు 100కు పైగా దేశాల నుంచి 300 మందికి పైగా ప్రతినిధులు దీనికి తరలివచ్చారు. వివిధ దేశాలకు చెందిన మాజీ మంత్రులు, ఎంపీలు, సెనేటర్లు, ప్రగతిశీల రాజకీయ పార్టీల అధ్యక్షులు, నేతలు, వివిధ అంశాల నిపుణులు ఇందులో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. భారత్ సదస్సులో దేశ విదేశాల ప్రతినిధులకు రాష్ట్ర అభివృద్ధిని, ఇక్కడ పెట్టుబడులకు అవకాశాలను వివరిస్తున్నామని చెప్పారు. ఇవాళ ఉదయం 10:30 నుంచి 12:30 వరకు ఓవర్ కమింగ్ పోలరైజేషన్ విత్ ప్లూరిజం, డైవర్సిటీ, రెస్పెక్ట్ అంశంపై యాక్సలరేటింగ్ క్లైమేట్ జస్టిస్ పై మొదటి, రెండో చర్చా గోష్ఠులు ఉంటాయి. మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఎకనామిక్ జస్టిస్ ఇన్ అన్సర్టైన్ టైమ్స్ పై, పీస్ అండ్ జస్టిస్ ఇన్ మల్టీ పోలార్ వరల్డ్ పై చర్చా గోష్ఠులు ఉంటాయి. సాయంత్రం ప్లీనరీ నిర్వహిస్తారని సమాచారం. ఈ ప్లీనరీలో రాహుల్ గాంధీ, ఖర్గే పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. సదస్సు ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొంటారు.